ఓయ్ ఆగు. ఓయ్ సూర్యకాంతం. ఏంటి నిన్నే. వినిపిస్తుందిరా, చెవులు చైనాలో పెట్టుకోలేదు. చుట్టుపక్కల అందరూ చూస్తే ఇంట్లో పెంట అవుద్ది. ఆ మాత్రం తెలీదా నీకు? వాళ్ళకి తెలిస్తే నా పని ఈజీ అయిపోతుంది కదా. ఏంట్రా ఈజీ అయింది? ఏంటి ఈజీ అయింది? మన ఫస్ట్ నైట్ అదే నీకు నాకు పెళ్ళి అంటున్నా. అది ఎప్పటికీ జరగదు అని నేను అంటున్నా. ఒక్క నిమిషం. అనుకుంటాం. చూసావా, ప్రకృతి కూడా మన ప్రేమను పసిగట్టేసింది. చెప్పరా. ఫుడ్ ఆర్డర్ పెట్టావుగా, బిర్యానీ వాటర్ బాటిల్ వచ్చింది. అవునా, అయితే వాటర్ తాగేసి బిర్యానీ ఫ్రిడ్జ్ లో పెట్టే. పొడవేరా బాబు. నువ్వు చెప్పు. ఏంటి ప్రాబ్లం? ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏదో ఫీలింగ్ అండి, మీతో ఏదో చెప్పాలని ఇక్కడ వరకు తీసుకొచ్చింది, బట్ గుర్తు రావట్లేదు. ఏంట్రా ఫీలింగ్? ఏంటా ఫీలింగ్? ఈ వయసులో మా అబ్బాయిలకి ఫీలింగ్స్ ఏముంటాయండి? ఒక అమ్మాయిని ఇలా దగ్గర తీసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా గట్టిగా వాటేసుకొని అని కిస్ చేయాలనిపిస్తుంది, అంతే. రేయ్, నువ్వు ఇప్పుడు ఏదో చేసావు కదరా? నేనేం చేశానండి? లేదురా, నువ్వు ఇప్పుడు ఏదో చేసావు. మీరు నా ఫీలింగ్ అడిగారు, నేను మీకు చెప్పాను, అంతే. కాదురా, నువ్వు ఇప్పుడు ఏదో చేసావు. ఇలా దగ్గరకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఇలా హగ్గిచ్చి ఇచ్చి నీ అబ్బా, ప్రేమ అంటే ఇంకెప్పుడు అదేనా? ఇంకేముండదా? అసలు ప్రేమ అంటేనే అది, అలా అని చెప్పినా ఎవ్వడు ఒప్పుకోడు. కాదు అని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసినా మేం పతితులం అని ఫిలాసఫీలు చెప్పేవాళ్ళే తప్ప ఇట్స్ ఏ ఫిజికల్ స్ట్రెస్ అని ఒప్పుకునే వాళ్ళు తక్కువ. నేనింతే, మనసులోంచి ఒకటి మైండ్లోంచి ఒకటి నేను మాట్లాడను. ఈ చుట్టూ ఉన్న అందరిలాగా అబద్ధాన్ని అందంగా చెప్తూ వాస్తవాన్ని మోసం చేయలేను. నా వరకు ప్రేమ అంటే అది ఇద్దరి మధ్య జరిగే మూమెంట్ మాత్రమే కాదు, ఆ ఇద్దరిని ఒకటి చేసే మూమెంట్ కూడా. నాకు నీతో అదే కావాలి. మరొకగలవా? నీ అందాన్ని కాదు, నీతో బంధాన్ని. ఓయ్, నవ్వుతున్నావు అంటే ఒప్పుకున్నట్టేగా, అలా వెళ్ళిపోతావేంటి? వచ్చి హగ్గో ముద్దో ఇస్తే కన్ఫర్మ్ చేసుకుంటా, నాకో క్లారిటీ వస్తుంది.